కేఎస్విపి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఎలక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి అనే పాట తాలూకు స్వరాలు చూస్తున్నాం. ఇది మూడో శృతిలో ఉంది. ఇది హిందుస్థానీ ఫ్లూట్ మూడో శృతి. 2 ఏళ్ల సజమంతో మీకు ఈ పాటను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇది అభేరి అని అనుకుంటున్నాను. తప్పైతే ఎవరన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనం చేసుకుంటూ ఇప్పుడు మనము ఫస్ట్ మ్యూజిక్ వీణలో ఉంటుంది. అది ఎలా అంటే సరిసా సరిసా అలా 2 సార్లు వచ్చిన తర్వాత నిసని నిసని పామా పా పని పని ఆ తర్వాత రీరి గరి గాంధారం ఆపండి. రీరి గరి సరి సని పని రీ అలా వస్తుంది. ఇది మొత్తంగా ఎలా వస్తుందంటే అలా వస్తుంది. తర్వాత దీనికి వెంటనే ఫ్లూట్ వస్తుంది. ఫ్లూట్ బిట్ ఒకటి ఎలా అంటే పని పసా మప మని పని పసని ప పని పసని ప మప మని పమ రి మ పని సని పమ రిసా నిరిసా అని వచ్చేసి దీంట్లో కీబోర్డ్లో కలిసిపోతుంది అన్నట్టు. ఇది ఎలా అంటే అలా వస్తుంది అన్నట్టు. దీని తర్వాత పల్లవి స్టార్ట్ అవుతుంది. పల్లవి ఎలా ఉంటుందంటే ఎలక పైన ఊరేగి ఎలుక పైన నిని సరీసా నిని సరీసా. దీంట్లో పల్లవిలో హాఫ్ నోట్స్ ఏవి లేదండి. ఓన్లీ మ్యూజిక్లో మాత్రమే గాంధారం ఒకటి ఆఫ్ వస్తుంది ఎక్కడైనా సరే. నిని సరీసా అంటే ఎలుక పైన సా 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 ఊరేగి ఎల్లలోకముల అంటే సని స ఎల్ల రీ స స లోకముల స స తిరిగి ఏలుచుందు సని స ఏలుచుందు సా నిస సగస నీప సగస అంటే ఆ గమకంలో కూడా గా ఆపే వస్తుంది. నీప ఏలుచుందు ఎల్లరను సగసా నీప సగసా నీప రాను ఎల్ల అంటే సా నిస ఎల్ల రాను సగసా నీప గణపతి పని పమ గణపతి మామ ఎటు ఎటు మామ అంటే ఎటు పని నీ పొగొడుదు నీ అంటే నేనే స్వరాక్షరం అండి. అది సాహిత్యాక్షరం అంటారు. రీ స మలను స్వరం ఏది వస్తుందో సాహిత్యం అదే వస్తుంది. స్వరాక్షరం అది. తర్వాత వీణ బిట్ ఒకటి ఉంది. అది ఎలా అంటే
రీగా గాంధారం ఆపు రీగా రీగా రీసా రీగా రీగా రీసా సారీ సరి సరి సని. తర్వాత ఇక్కడ కూడా ఫ్లూట్ బిట్ ఒకటి ఉంటుంది వెంటనే. అలా అవుతుంది. ఇక్కడ నిసరిమ పని అంతవరకు కరెక్టే. తర్వాత చివరిలో సరిసని పామ పని రీసా అని అంతవరకు కరెక్ట్. ఈ మధ్యన ఇక్కడ గమకం ఒకటి వస్తుంది, అది నాకు కరెక్ట్గా అర్థం అవ్వలేదు. దయచేసి ఎవరికైనా తెలిస్తే కనుక ఆ బిట్టు వరకు తెలియజేస్తారని మనం చేసుకుంటే ఏంటంటే సరి సని పామ పని రీసా ఇలా వస్తుంది. అది ఎలాగో కొంచెం మధ్యలో పోతుంది కాబట్టి అది దాని షేప్ కరెక్ట్గా రాలేదు. సో ఇంతవరకు మొదటి భాగంగా మీకు దీన్ని వివరించాను. ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు దొరికినట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పిదం అనేది మానవ సహజం, ఎవరికైనా తప్పులు పోతూ ఉంటాయి. తెలిసి తప్పు చేస్తాము, తెలియక చేస్తాము, రెండు రకాలుగా జరుగుతూ ఉంటాయి. కావున దయచేసి ఏదైనా చిన్న పొరపాటు దొరికినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ చేసే ప్రతి వీడియో కూడా నేను ఫ్లూట్ కవర్, మనది ఇంకొక ఛానల్ ఉంది, ఫ్లూట్ కవర్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో అప్లోడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తానని మనం చేసుకుంటూ మరో భాగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.